రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. సాధారణం కంటే ఒకరోజు ఆలస్యంగా రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరడంతో దేశవ్యాప్తంగా మాన్సూన్ పూర్తి స్థాయిలో విస్తరించినట్లు ఐఎండీ ప్రకటించింది. నైరుతి ఉత్తరప్రదేశ్ పై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఢిల్లీలో రహదారులు జలమయం అవ్వగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోహిణిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. నగరంలో నీరు నిల్వపై 68 ఫిర్యాదులు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు, చెట్లు కూలిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా ఢిల్లీ గాలి నాణ్యత 2023 సెప్టెంబర్ తర్వాత అత్యుత్తమ స్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా వర్షాల బీభత్సం కొనసాగుతోంది. వర్షాలకు సంబంధించిన వివిధ ప్రమాదాల్లో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. హిమాచల్లోని కిన్నౌర్ జిల్లాలో నది ఉధృతికి 100 అడుగుల ఇనుప వంతెన నీటిలో మునిగిపోయింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరికలు కొనసాగుతున్నప్పటికీ సిమ్లాకు పర్యాటకుల తాకిడి కొనసాగుతోంది. వర్షాలతో పచ్చదనం, పొగమంచుతో అల్లారుతున్న సిమ్లా ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. రానున్న రోజుల్లో ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.